హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో సిలియా ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి. సో ఎందుకు సిలియా ప్రాజెక్ట్ గురించి సిలియా ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను అంటే సిలియా ప్రాజెక్ట్ అనేది చాలా తొందరలో లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్. మోస్ట్లీ 1 or 2 monthsలో ఇది మెయిన్ నెట్ అనేది లాంచ్ అవుతుంది. సో లిస్టింగ్ అనేది పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ అవుతున్నది. సో అందుకోసం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. సో ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఇక్కడ సిలియా అని టైప్ చేయండి. ఓకే, సిలియా అని టైప్ చేస్తే ఈ విధంగా ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ సిలియా వ్యాలెట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసి ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని సెలెక్ట్ చేశాను. మీరు న్యూగా ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా గెట్ స్టార్ట్ అనే ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఎంట్రీ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను నా మెయిల్ ఐడి అనేది ఎంట్రీ ఇస్తున్నాను. సో మెయిల్ ఐడి ఎంట్రీ ఇచ్చాక కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టాక ఇక్కడ చూడండి, ఆర్ యూ రియల్లీ ఏ హ్యూమన్ అన్నప్పుడు ఈ విధంగా అనేది గిర్ర అనేది సైట్కి అనేది వెరిఫై చేయండి. సో సైట్కి వెరిఫై చేశాక మీకు ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో మన మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంట్రీ ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి నా ఓటీపీ అనేది ఎంట్రీ ఇస్తున్నాను. ఓకే, ఓటీపీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెరిఫై కొట్టండి. సో వెరిఫై కొట్టాక ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఆల్ పర్మిషన్స్ అనేది అలో చేయండి. అలో చేశాక ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఎగ్జిస్టింగ్ అంటే కొత్తగా క్రియేట్ చేసిన ఎగ్జిస్టింగ్ అయినా ఈ విధంగా వ్యాలెట్ వస్తుంది. ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ వచ్చి ఈ విధంగా మనకి పైన వచ్చి ప్రీవియస్లీ అంటే టుడే మార్నింగ్ వరకు ఏమైందంటే ఇది మైనింగ్లో ఎవ్రీ 6 hours 1.5 మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ సిఇఓ అనే అతను అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ సిలియా ప్రాజెక్ట్లో. అప్డేట్లో 6 సిలియాస్ అనేది ఎవ్రీ 6 hours వచ్చేటట్లు అప్డేట్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఈ 6 సిలియాస్ వస్తాయి. ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, బూస్ట్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ బూస్ట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మైన్ అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు కొద్దిగా కిందకు వచ్చారంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చి హోమ్ బటను. తర్వాత సెలెక్ట్ చేశారంటే ఇది 8 drops అంటే ఇక్కడ ఏమైనా 8 drops ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇవన్నీ క్లెయిమ్డ్ అంటే ఆల్రెడీ క్లెయిమ్ చేసిన 8 drops. ఏం లేదు, 8 drop అంటే సెలెక్ట్ చేయడం, ఫాలో చేయడం అంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లేదా అదొక ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము వాళ్ళ అఫిషియల్ ఛానల్స్ని ఫాలో చేయడం ద్వారా ఈ విధంగా అనేది ఇక్కడ వచ్చే క్లెయిమ్ పాయింట్స్ అనేది 5 points లేదా కింద డౌన్లో 10 points కూడా ఇచ్చారు సందర్భంలో. ఈ విధంగా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ రిఫరల్స్. ఇక్కడ మనం టీమ్ అనేది రిఫరల్స్, ఇది మన రిఫరల్ కోడ్ అనమాట. 7M2HMP7X అనేది ఇది మన రిఫరల్ కోడ్. ఈ రిఫరల్ కోడ్ అనేది మనం యూస్ చేసుకొని మనం ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అకౌంట్ క్రియేట్ చేయడం వెరీ సింపుల్, అంత కొద్దిగా క్రిటికల్ ఏం కాదు. ఓకే, కంపేర్ టు అదర్ మైనింగ్ యాప్లతో పోలిస్తే ఈ సిలియా ప్రాజెక్ట్ అనేది మైనింగ్ సింపుల్ అండ్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ కేవైసీ ఎవ్రీథింగ్ చాలా సింపుల్ అనమాట. చాలా సింపుల్గా అనేది దీనిలో ఎర్న్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూడండి బోనస్. ఇప్పుడు దాకా బోనస్ అనేది 1500 వచ్చింది ఇక్కడ. ఇక్కడ దీని తర్వాత ఇంకొక ట్యాబ్ సెలెక్ట్ చేసామంటే నెక్స్ట్ ట్యాబ్ ఇది స్టేకింగ్ అనమాట. స్టేకింగ్ అనే ట్యాబ్లో ఎగ్జాంపుల్కి స్టేకింగ్ అనేది ఎలా పెట్టాలి, ఇవి స్టేకింగ్స్ ఉన్నాయి కదా, స్టేకింగ్ అనేది ఎలా పెట్టాలి అనేది చూపిస్తా. ఇప్పుడు చూడండి ఇక్కడ బూస్ట్ అని వచ్చింది కదా, బూస్ట్ అని వాడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ బూస్ట్ అనేది వచ్చినప్పుడు యాడ్స్ వస్తాయి. యాడ్ క్యాన్సిల్ చేశాక ఇక్కడ మన అమౌంట్ అనేది ఎంత ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. చూసుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి అక్కడ అమౌంట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చామనుకోండి. ఎగ్జాంపుల్కి ఈ స్టేకింగ్ అనేది 100% అయిపోయింది అనమాట. 100% ఫిల్డ్ అయిపోయింది కిందది స్టేక్లో పెట్టడానికి. ఈ స్టేకింగ్ ఉందన్నమాట. ఈ స్టేకింగ్ అనేది లోపల ఓపెన్ చేసామంటే ఇది 30 daysకి, ఇది 16 daysకి, 120 daysకి ఆ విధంగా అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. మనం ఇది సెలెక్ట్ చేద్దాం.
ఇది సెలెక్ట్ చేస్తే స్టేకింగ్ అనేది యాడ్ చూస్తాం. ఈ విధంగా యాడ్ చూసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈడ డ్యూరేషన్ అని ఉంటుంది. డ్యూరేషన్ అంటే 60 డేస్ అనమాట. ఇది 16 డేస్ అనమాట. కింద ఉన్న 30 డేస్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇక్కడ స్టేక్ మోర్ అని ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేశారంటే మీరు ఎంత స్టేక్ పెట్టుకోవాలనుకున్నారో అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను 100 ఎంటర్ చేస్తున్నాను, అంటే 60 డేస్కి 100 పెడుతున్నాను. 100 పెడితే దీనికి స్టేక్లో పెట్టిన దానికి కొద్దిగా ఇంట్రెస్ట్ మనకి యాడ్ చేసి, సో మనకి రిలీజ్ 60 డేస్ తర్వాత రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆ కాయిన్స్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే అట్లాపల లిస్ట్ అయిపోతుంది. ఈ కాయిన్ లిస్ట్ అవుతానే మనం తీసుకోవచ్చు. ఇక్కడ జాయిన్ పూల్ కొడితే ఇక్కడ 1 మోర్ యాడ్ వస్తుంది. తర్వాత ఈ విధంగా యాడ్ క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అనేది ఈ స్టేక్లో అనేసి మనం యాడ్ చేస్తుంటాం. ఇది ఈ ప్రజెంట్ అనేది యాక్టివ్లో ఉన్న స్టేక్స్, ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నవి, ఆల్రెడీ నేను స్టేక్లో పెట్టినవి ప్రీవియస్గా, ఆల్రెడీ ఎండ్ స్టేక్స్ అంటే స్టేక్లో పెట్టకపోతే ఎండ్ స్టేక్లో చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్కి వచ్చారంటే మన హిస్టరీ చూపిస్తుంది అనమాట. అంటే మనం ఎయిర్ డ్రాప్ ద్వారా ఎంతైతే మనం ఎర్న్ చేస్తున్నాం అవంతా ఇక్కడ హిస్టరీ చూపిస్తుంది. ఇక్కడ ఎయిర్ డ్రాప్ ద్వారా వచ్చినవన్నీ. తర్వాత మైన్, నేను రోజుకి ఎన్నిసార్లు మైన్ చేస్తున్నాను, మైనింగ్ ద్వారా ఎన్ని వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ ఎవ్రీ 6 అవర్స్కి 1.5 వచ్చేది. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం 6 అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో మైనింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇది కొంతవరకు మనకి మంచిదనమాట. సో ఇక్కడ చూడండి, స్టేక్లో పెట్టాను. స్టేక్ అనేది ఇన్ని కాయిన్స్ అనేది నేను స్టేక్లో పెట్టాను. స్టేక్లో పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి రివార్డ్స్ అంటే సో మనకి ఏదైతే ఇక్కడ ఉంది కదా 358 రివార్డ్స్, అంటే ఇన్ని రివార్డ్స్ అనేది మనకి ఇప్పుడు వస్తుందన్నమాట. నెక్స్ట్ సో అని వచ్చినాయి అనమాట రివార్డ్స్ అనేది. తర్వాత మనం హోమ్కి వచ్చామనుకోండి, హోమ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ప్రైజ్ అనేది కూడా ఆటోమేటిక్గా ప్రజెంట్ ఈ యాప్లో అనేది ట్రేడింగ్లో కూడా ఈ ప్రైజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు వ్యాలెట్ సెలెక్ట్ చేశారంటే మీరు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, సో నాకు ఆల్రెడీ వ్యాలెట్ ఉంది కాబట్టి వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, వ్యాలెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్లో చూసామంటే ఇక్కడ సిలియా కాయిన్ ఉంది, బిఎన్బి అనేది ఇది యూఎస్డిటీ అండ్ సో యూఎస్ కాయిన్ ఉంది కదా. ఈ విధంగా మనము ప్రజెంట్ సిలియా కాయిన్ మీద సెలెక్ట్ చేసామంటే ఈ సిలియా కాయిన్ మీద ప్రజెంట్ ప్రైస్ అనేది చూపిస్తుంది అనమాట. ప్రైస్ వచ్చి ఒక 1 సిలియా కాయిన్ అంటే మనకి ఇచ్చేది ఇప్పుడు కాయిన్సే డైరెక్ట్గా. 1 సిలియా కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 0.97, అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ అనుకున్నా. ఇక్కడ 0.97 అంటే ఆల్మోస్ట్ 85 రూపీస్. ఇప్పుడు ప్రజెంట్ కాయిన్ రేట్ వచ్చి 85 రూపీస్. హైయెస్ట్ ఎంత వెళ్ళింది మన కాయిన్ అనే దానికి ఇక్కడ కానీ సెలెక్ట్ చేసామంటే $4.19. $4.19 అనేది సిలియా 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు $4, అంటే 4 into 90 రూపీస్ వేసుకుంటే సో మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంత ప్రైస్కి వెళ్ళింది. సో మీకు ఒకసారి సిలియా కాయిన్స్ వచ్చినప్పుడు కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు అమ్ముకొని ఇన్కమ్ అనేది తీసుకోండి. ఇక్కడ చూడండి, ఈ కాయిన్ యొక్క సో ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మైగ్రేట్ అనేది జరుగుతుంది. మైగ్రేట్ తర్వాత లిస్టింగ్ చేస్తారు. సో ఇక్కడ చూసారంటే మార్కెట్ క్యాప్, సో టోటల్ సప్లై, సో సర్క్యులేటింగ్ సప్లై, ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్గా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ బై, సెల్, సెండ్, రిసీవ్ ఉన్నాయి కదా, స్వాప్, ఇవన్నీ ఆప్షన్లు అనేది ఇప్పుడు వర్క్ అవుతున్నాయి అనమాట. మన ఇండియన్ రూపీస్తో కూడా ఇక్కడ కొనవచ్చు, అమ్ముకోవచ్చు అనమాట. కాకపోతే కొద్దిగా అమౌంట్ అనేది డాలర్ రేట్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, సో ఒక స్టెప్ బ్యాక్ వచ్చామంటే ఇక్కడ కమ్యూనిటీ అని ఉంటుంది. కమ్యూనిటీ సెలెక్ట్ చేసాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కార్నర్లో సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్ సెలెక్ట్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. కేవైసీ అని ఉంది ఇక్కడ మెయిన్ నెట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ నాది కంప్లీట్ అయిందనమాట. అంటే కేవైసీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, అంటే కేవైసీ నాకు సక్సెస్ఫుల్గా అయ్యింది. మీకు కూడా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే కేవైసీ ఇన్ క్యూ అని ఉంటుంది. కానీ సో ఈ మంత్లో ప్రతి ఒక్కరికి కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారని సో సిఇఓ అనేది సో ఎక్స్లో మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా. సో తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా మీరు ఇక్కడ చూసారంటే మిగతా మీకు సెక్యూరిటీ పర్పస్ కావాలంటే సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. మీ మెయిల్ ఐడీస్ చెక్ చేయాలంటే మీ మెయిల్ ఐడీస్ వెరిఫికేషన్ అవి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒక స్టెప్ బ్యాక్ వస్తే సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇతను అనేది సో మనము ఇక్కడ ఏదైతే ఉన్నాయో సో అప్డేట్స్ అన్నీ మనకి ఇక్కడ ఈ యాప్లోనే మనకి చూపిస్తున్నాయి. సో ఈ యాప్ ద్వారా మనం ప్రతి ఒక్కటి సో అప్డేట్స్ అనేది చూడొచ్చు. సో క్లెయిమ్ కానీ ఆ యాప్స్ ఇవి క్లెయిమ్ నాట్ ఎయిర్ డ్రాప్, అంటే క్లెయిమ్ కానీ ఎయిర్ డ్రాప్స్ స్టేక్లో ఎలా పెట్టాలి, సో విజిట్
విజిట్ లీడర్ బోర్డులో ఎవరు టాప్లో ఉన్నారు. సో ఇవన్నీ మనం చెక్ చేయొచ్చు అనమాట. లీడర్ బోర్డ్ సెలెక్ట్ చేసిన లీడర్ బోర్డులో టాప్లో ఎవరెవరు ఉన్నారు, ఎన్ని కాయిన్స్ ఉన్నాయని. సో ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది యాప్లో సింపుల్ అండ్ క్లియర్గా అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ యాప్ని మొత్తం చెక్ చేయండి. దాంతోపాటు మీరు ఇక్కడ ఉన్నది కదా ఎయిర్ డ్రాప్ దగ్గర మనకి ఏదైతే వస్తుందో చెక్ చేస్తాం కదా, అక్కడ చెక్ చేసినప్పుడు మీకు లింక్ వస్తుంది. సెలెక్ట్ చేస్తే మీకు ఎక్స్లో కానీ అంటే ఎక్స్ అంటే ట్విట్టర్, సో ట్విట్టర్లో కానీ సో టెలిగ్రామ్లో కానీ సో వీళ్ళ యొక్క అప్డేట్స్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్స్ చూస్తూ మనం చూడొచ్చు అనమాట. దాంతోపాటు మీకు అప్డేట్స్ అనేది ఈ యొక్క సిలియా యాప్ గురించి అప్డేట్స్ అనేది మీరు ఇమీడియట్గా తెలుసుకోవాలి. ఇమీడియట్గా ఏదైనా కానీ లిస్టింగ్ చేసినప్పుడు కేవైసీలు ఏదైనా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సో స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు సో మన యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రాము, ట్విట్టర్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మోర్ అప్డేట్స్ అనేది అక్కడ స్మాల్ అప్డేట్స్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. సో మోర్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ.